పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27 వచనాన్ని 26, 27 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 17, 26, 27. మరియు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, ఆయన మనలో ఎవ్వనికి దూరంగా ఉండేవాడు కాదు. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, నేను చేసిన తప్పిదాలు, లేకపోతే నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, శ్రమలు, శోధనలు బట్టి నేను దేవునికి దూరం అయిపోయానేమో, లేదా దేవుడు నాకు దూరం అయ్యాడేమో, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు. మరి లోకం కూడా ఏమంటుందంటే, మనము సంతోషంగా ఉన్నప్పుడు ఒక మాట దేవుని గురించి మాట్లాడము, కానీ మనం ఎప్పుడైనా ఏ ఇబ్బంది అయినా పొందుకుంటున్నావు అంటే, మరమ్మా ఇంతకు ప్రార్థన చేస్తుండవే, ఏయ్యా నువ్వు ఎప్పుడు దేవుడా దేవుడా అంటుంటావే, ఆ దేవుడు నేను వదిలిపెట్టేసినట్టున్నాడే, ఆ దేవుడు నీకు ఏం చేశాడు? ఆ దేవుడు నీకు ఏమన్నా ఒక మేలు చేస్తే కదా నీ జీవితం బాగుపడేది, ఆయన నీకు తోడై ఉన్నాడా అనే ప్రశ్నలు మనుషులు వేస్తుంటారు. దేవుడు మనకిచ్చే అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, ఆయన మనకి ఎప్పుడూ దూరంగా ఉండడు. మరి మన జీవితంలో ఎందుకు పరిస్థితులు ఆ విధంగా మారుతాయి? మన జీవితంలో ఎందుకు అనుకోని శోధనలు వస్తాయంటే, మనమే చాలాసార్లు దేవునికి దూరం అవుతాం. మనమే దేవుని కోరుకోం. అవసరాన్ని బట్టి దేవుణ్ణి చాలాసార్లు మనుషులు వాడుకుంటుంటారు. అవసరమైనప్పుడు మట్టుకే దేవుని ఎదుగు వస్తూ, అవకాశాన్ని బట్టి దేవుని కోరుకుంటూ, మరి దేవునికి ఇవ్వాల్సినటువంటి ముఖ్యత్వాన్ని ఇవ్వక, దేవునికి మానవుడే దూరం అవుతాడు, కానీ దేవుడు ఎప్పుడు దూరంగా ఉండడు. అందుకే యెషయా గ్రంథము 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ప్రభు మనతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన దూరముగా ఉన్న జనులను పిలుచుటకు ధ్వజమెత్తును, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. అదిగో వారు త్వరపడి వేగంగా వచ్చుచున్నారు. కాబట్టి దేవుడంట దూరంగా ఉండే వాళ్ళని, దేవునికి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళని, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వక, మరి దేవుని ఆలోచించకుండా, దేవుని జ్ఞాపకం చేసుకోకుండా ఉండేవాడిని దేవుడు ఏం చేస్తాడంట? పిలుస్తాడంట. హల్లెలూయా. దేవుడు అటువంటి వారిని పిలుస్తాడు, అటువంటి వారిని తిరిగి వెనక్కి రమ్మంటాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు. యెషయా 29:13. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకున్నవి. చూసారా, దేవుడు అంటున్నాడు, వీళ్ళు ఒకవేళ వచ్చినా నా దగ్గరికి వస్తారు, కానీ ఏ విధంగా వస్తారు? పెదాలతో దేవుని స్తుతించడానికి వస్తారు, నోటి మాటతో నన్ను స్తుతించడానికి వస్తారు, కానీ వాళ్ళ హృదయాలను ఏం చేశారంట? దేవునికి ఇవ్వరంట. హృదయాన్ని దూరంగా పెట్టుకుంటారు. హృదయాన్ని మనం దేవునికి దూరంగా పెట్టుకున్నప్పుడు
మనకేమవుతుంది? హృదయములో లేనిపోని కలవరాలు వస్తాయి, లేనిపోని అనుమానాలు వస్తాయి, లేనిపోని పనికిమాలిన ఆలోచనలు వస్తాయి. వ్యర్థమైనటువంటి దుష్టుని యొక్క సామ్రాజ్యము మనిషి హృదయంలో చేరిపోతుంది. ఎప్పుడైతే దుష్టుని సామ్రాజ్యము మనిషి హృదయంలో చేరిపోద్దో, ఈ హృదయంలో నుంచే నిన్ను కలుషితం చేసే ప్రతి ఆలోచనను సాతానుడు లోపల తిష్ట వేసుకుని కలగజేస్తూ ఉంటాడు. అప్పుడు మనకు ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఎందుకు నేను బ్రతకడం, జీవించింది చాలే, ఎందుకు ఈ శ్రమలు, ప్రభువుకి ఈరోజు ప్రార్థన చేయడానికి నాకు ఓపిక లేదులే, అలిసిపోయానులే, ప్రభుతో నేను ఏడ మాట్లాడతాను, వాక్యానికి సమయం మనకు లేదులే అంటూ దుష్టుడు ఏం చేస్తాడంటే, నీ హృదయంలో తిష్ట వేసుకొని హృదయంలో నుంచి నీకు డైరెక్షన్స్ ఇస్తాడు. అట్టి డైరెక్షన్స్ వల్ల ఏమవుతుంది? మానవుడు చిన్న చిన్నగా దేవునికి పూర్తిగా దూరం అయిపోతాడు. అంతేకాని దేవుడు దూరం కాడు. దేవుడు ఎప్పుడు కూడా ఏ మనిషికి దూరంగా ఉండాలని కోరుకోడు. మానవుని సృజించినందే దేవుని ఉద్దేశము మానవునితో కలిసి జీవించాలి. ఆయన మనతో సహవాసం చేయాలనేది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. ఎప్పుడైతే మనము యేసయ్యా అని ఆయన మన జ్ఞాపకం చేసుకుంటామో, మరుక్షణము ప్రభు దిగివచ్చి మనకు తోడై, ఇదిగో నేను వెంట ఉన్నానంటూ మన హృదయాన్ని తెప్పరిల్లు చేస్తాడు ఆయన. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? తనకు తానే దూరం చేసుకుంటున్నాడు దేవుడిని. దేవుడు ఎటువంటి వాడంటే మానవునికి స్వేచ్ఛనిస్తాడు. మానవుడు నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పిన విధంగా నడుచుకోవాలి, నన్ను మట్టుకే జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను మట్టుకే ప్రార్థించాలి అనుకోవడము నియంత పరిపాలన అంటారు. దేవుడు తన బిడ్డ అయినటువంటి మానవుణ్ణి స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛనిచ్చి, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్న మరుక్షణం నేను నీతోనే ఉంటానంటాడు. కానీ మానవుడు ఆ స్వేచ్ఛతో కూడినటువంటి దేవుని సహాయాన్ని తీసుకోవడానికి ఇష్టపడినందువలని దేవుని దూరం పెట్టుకుంటాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరి తప్పిపోయిన కుమారునికి స్వేచ్ఛనిచ్చాడు తండ్రి. మరి ఆ స్వేచ్ఛను మరి మేలుకైనా ఉపయోగించుకోవచ్చు, కీడుకైనా ఉపయోగించుకోవచ్చు. నాతోనే ఉండమని చెప్పి తండ్రి కోరుకున్నాడు. కానీ తండ్రితో ఉండే ఆ యొక్క స్వేచ్ఛతో కూడిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని కుమారుడు ఏమనుకున్నాడు? తోసివేసుకున్నాడు, వద్దనుకున్నాడు. నా భాగం నేను తీసుకుని వెళ్ళిపోతాం అనుకున్నాడు. అలాగే మానవుడు ఏమనుకుంటాడంటే, నాకు యేసయ్య నువ్వు అక్కర్లేదు, నువ్వు ఇచ్చే ఆశీర్వాదం మట్టుకు చాలు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే చాలు, అంతకు మించి నేను నీతో ఉండను, నాకేం కావాలో అది నువ్వు ఇస్తా ఉండాలి, ఆ తర్వాత నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉండాలి. అదేవిధంగా తప్పైన కుమారుడు ఏం చేస్తున్నాడంట? నాకు తండ్రి నాకు అక్కర్లేదు, కానీ తండ్రి యొద్దనున్న ఆస్తి నాకు కావాలి, తండ్రి యొద్ద ఉన్నటువంటి ఆస్తిలో భాగం నాకు కావాలి. ఆ భాగం మనమే దేవుని ఆస్తి అయి ఉన్నాం, దేవుని సొత్తు అయి ఉన్నాం. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గరికి ఏదో ఆశించి నాకు ఏదో కావాలని వస్తాడు, అది మట్టుకు తీసుకొని తర్వాత మళ్ళా ఆయన వదిలిపెట్టేస్తాడు. ఎన్నిసార్లు మనం ఆ విధంగా దేవునికి దూరం అయిపోతుంటాం. మనకేదైనా కావలసినప్పుడే దేవుడు జ్ఞాపకం వస్తాడు. మనకి ఏమైనా అవసరమైతేనే దేవుని జ్ఞాపకం చేసుకుంటాం, లేకపోతే మరి దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉండదు. తప్పైన కుమారుడు అలాగే తండ్రి దగ్గర ఏం కావాలని వచ్చాడో అవి మటుకు తీసుకొని వెళ్ళిపోయాడంట. కానీ మళ్ళా తప్పు తెలుసుకుని వచ్చేటప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయము మరి 20లో ఉన్నప్పుడు, 20వ వచనం చదివినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి
వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. దూరంగా ఉండగానే తండ్రి చూస్తున్నాడంట. దూరంగా ఉండగానే అని నా బిడ్డ నా దగ్గరికి వస్తున్నాడు. నేను ఎదురు చూస్తున్నటువంటి నా బిడ్డ నన్ను అర్థం చేసుకొని నా దగ్గరికి వస్తున్నాడు. ఆయనకు, నా బిడ్డకు నా దగ్గర ఉన్నటువంటి సొత్తు కంటే నేనే విలువైన వాడిని గ్రహించాడు. నన్ను కోరుకొని నా బిడ్డ నా దగ్గరికి వచ్చేస్తున్నాడని ఆయన కనికరపడి పరిగెత్తి మరి ముద్దు పెట్టి దగ్గర చేర్చుకున్నాడంట. హల్లెలూయా. ఈ దినము దేవుని అనేకులు ఎందుకు దూరం చేసుకుంటున్నారంటే స్వార్థ ప్రయోజనాల కొరకే దేవుని ఉపయోగించుకుంటారు. అవసరానికి దేవుని వాడుకుంటాడు. అందువల్లే దేవుడు వారికి దూరమైనట్లు వాళ్ళు ఆ యొక్క ఆ హృదయంలో దేవుని సన్నిధి దూరం అయిపోవడం వల్ల వాళ్ళకి దేవుడు దూరం అయిపోయాడేమో అనిపిస్తుంది. దేవుడు నాకు దూరం ఎందుకు దూరం అయిపోతాడంటే మనము స్వార్థంగా ఆలోచించినప్పుడు, దేవుడు నాకు వద్దు అనుకుంటున్నప్పుడు దేవుడు మరి మన హృదయంలో ఉండడు, నివసించలేడు. నీకు అవకాశం ఇస్తాడు. ఆయన కోరుకునేది నీదే. దుష్టునితో మన హృదయం నింపుకుంటామా లేకపోతే దేవునితో మన హృదయాన్ని నింపుకుంటామా అనేది దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను మనము ఉపయోగించుకోవచ్చు, దుర్వినియోగం చేసుకోవచ్చు. కాబట్టి అనేక సార్లు ఎందుకు దేవుడు దూరం అయిపోయినట్టు అనిపిస్తుంది అంటే మనం దేవునికి దూరం అయిపోయి ఉంటాం. మనం దేవునికి దూరం అయిపోవడం వల్ల దూరమైనట్టు మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 చెప్తాడు, నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయను. హల్లెలూయా. ఏమాత్రం నేను విడిచిపెట్టను, ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఎడబాయను. మానవుడు అనుకుంటాడు మిగతా మనుషుల స్వభావం లాంటిదే దేవుని స్వభావం అని. దేవుని స్వభావం ఇప్పుడు మనుషుల స్వభావం లాంటిది కాదు. మనిషి అవకాశవాది. అవకాశం ఉన్నప్పుడే మనతో ఉంటాడు, మనతో ఉన్నా గోతులు తవ్వుతాడు, మనకు విరోధంగా ఆలోచిస్తుంటాడు. మన వెంటే ఉంటారు, మనకు విరోధంగా ఆలోచిస్తారు, విరోధంగా ఏం చేయాలని ప్రవర్తిస్తారు. కానీ దేవుని స్వభావం అటువంటిది కాదు. దేవుని స్వభావం ఎటువంటిదంటే మనము ఆయన దూరం చేసుకుంటున్నా కూడా ఆయన మన దగ్గరికి రావాలని ఆశపడతాడు. ఆయన మనతో ఉండి మేలు చేయాలని కోరుకుంటాడు. మన జీవితాన్ని సరిచేయాలని ఆశపడతాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు నా బిడ్డలు నన్ను వెతకతారా అని ఎదురు చూస్తాడు. ఎవ్వరికి దూరం ఉండేవాడు కాదంట ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు మరి చెప్పిన మాటలు నాకు ఇప్పుడు కూడా చాలా సంతోషాన్ని వేస్తాయి. 139వ కీర్తనలో 8వ వచనంలో ఆయన అంటాడు, నేను ఆకాశంకెక్కినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకున్నా నువ్వు అక్కడ ఉన్నావు. నేను ఆకాశంలోకి పోయినా పాతాళానికి పోయినా నా దేవుడు నాతోనే ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు నాతోనే ఉన్నాడు. దేవుడు ఆయనతో ఉండడానికి ఆయన దేవుణ్ణి కోరుకుంటున్నాడు. దావీదు అన్ని సమయాల్లో దేవుని కోరుకుంటున్నాడు. అన్ని స్థలములలో దేవుని ధ్యానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన తన సంతోషములో దేవుని కోరుకుంటాడు, ఆయన సమస్యలో దేవుని కోరుకుంటాడు, ఆయన శ్రమలో దేవుని కోరుకుంటాడు, ఆయన విజయములో దేవుని కోరుకుంటాడు. మనము ఎలా ఉంటాము? మనకు అవకాశం వచ్చినప్పుడే దేవుని కోరుకుంటాం. దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడే మనం సమయం ఇస్తాం. దావీదు అట కాదు. దావీదు ఎప్పుడు కూడా దేవుణ్ణి దేవుడు 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 అంటూ ఆయన సన్నిధి మీద విపరీతమైన ఆశ కలిగి కోరుకుంటాడంట. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది మరి 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. 2వ సమూయేలు 8వ అధ్యాయము 6వ వచనం.
దమస్కు వశమునున్న సిరియా దేశమందు దండు ఉంచగా సిరియన్లు దావీదునకు దాసులై కప్పం చెల్లించు ఉండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. హల్లెలూయా. దావీదు ఎక్కడికి పోయినా దేవుడు ఆయన కాపాడుతాడంట. అదే విధంగా 14వ వచనం కూడా 2 సమూయేలు 8:14 మనం చదివితే, మరియు ఎదోము దేశమందు అతడు దండునుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతటా అతడు కావలి దండు ఉంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. దావీదు ఎక్కడికి పోయినా దేవుడు కాపాడుతున్నాడు. ఎక్కడికి పోయినా. హల్లెలూయా. అంటే ఇంకా దేవుడికి దూరమయ్యే స్థలమే లేదు దావీదుకి. దావీదు ఎక్కడికి పో, ఆయన ఇంట్లో ఉండు, బయట ఉండు, శత్రువుల మధ్యలో ఉండు, మరి శ్రమల్లో ఉండు, ఎక్కడైనా ఉండని దేవుడు ఆయన కాపాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆయన కాపాడుతున్నాడు. దావీదుకి తోడై ఉన్నటువంటి దేవుడు నీకు నాకు ఎప్పుడు తోడై ఉంటాడు. ఆయన మనలో ఎవ్వనికి దూరంగా ఉండేవాడు కాదంట. ఎవరిని దూరం చేసుకునేవాడు కాదు. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా శాశ్వతమైనది. మనిషి స్వార్థముతో ఒక వ్యక్తిని ప్రేమిస్తాడు. అవసరత కొరకు మనిషి యొద్దకు వస్తాడు. కానీ దేవుడు ఎటువంటి వాడంటే హృదయపూర్వకంగా నిన్ను ప్రేమిస్తాడు. పరిపూర్ణంగా మనను కోరుకుంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోకి మనం వెళ్తే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం. 3:3 అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును అంటాడు దేవుడు వాక్యం. ఇప్పుడు చూడండి, అన్ని సమయాల్లో నువ్వు నమ్ముకోదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ప్రభు అయిన యేసు మట్టుకే. మనము ఆయనను తప్ప ఎవరి మీద మన యొక్క నమ్మకాన్ని ఉంచిన, మన కాన్ఫిడెన్స్ ఈ వ్యక్తి నాకు ఖచ్చితంగా తోడై ఉంటాడంటే ఖచ్చితంగా ఒకరోజు అతను మోసం చేస్తాడు. ఈ వ్యక్తి నన్ను విడిచిపెట్టదు, ఈమె నాకు ఎప్పుడు స్నేహితురాలుగా ఉంటుంది అనుకుంటే ఆ స్నేహితురాలే నీకు శత్రువుగా తయారవుతుంది. మనిషి స్వభావము ఎప్పుడు కూడా మారే స్వభావం, మార్పు చెందే స్వభావం. ఇప్పుడు ఉన్నట్టు మరుక్షణం ఉండరు వాళ్ళు. హల్లెలూయా. కానీ దేవుని స్వభావం ఎటువంటిదంటే ఆయన శాశ్వతమైన ప్రేమతోనే ఉండేవాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయనను గాయపరిచినా ప్రేమిస్తాడు, ఆయనకు మన దూరమైన ప్రేమిస్తాడు. ఎక్కడ కూడా ఆయన ప్రేమ తక్కువ కాదు. మనిషి యొక్క ప్రేమ పరిస్థితులు బట్టి తగ్గిపోద్ది, పరిస్థితులు బట్టి పెరిగిపోద్ది. పలు విధాలుగా మనిషి ప్రేమల్లో మార్పులు వచ్చేస్తుంటాయి. కానీ దేవుని ప్రేమ ఎట్లుంటో తెలిసిన, అది ఆ ప్రేమ అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆ ప్రేమను రుచి చూసిన వ్యక్తి ఇంకొక ప్రేమ వెంట పరిగెత్తాడు. ఇంకొక మనిషిని కోరుకోడు. మనిషితో మరి అధికమైన స్నేహాన్ని కోరుకోడు. ఆ ప్రేమను మనం అనుభవించినంటే దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడు నన్ను, ఆయన ఎంత నాకు సమీపంగా ఉన్నాడు అని అనుభవించి మనం ప్రభువులో ఆనందిస్తాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీకు ప్రభువు ఒక్కడే నమ్మదగిన వాడు. ఆయన ప్రతి దుష్టత్వం నుంచి నిన్ను కాపాడతాడు. నీకు విరోధం ఉన్నటువంటి దుష్ట మనుషుల నుంచి కాపాడతాడు. దుష్ట ఆలోచనల నుంచి కాపాడతాడు. దుష్టుడైన సాతాను యొక్క తంత్రముల నుంచి కాపాడతాడు. ప్రతి పరిస్థితి నుంచి ఆయన నిన్ను కాపాడగలడు. ఆయన నీకు ఎప్పుడు దూరంగా ఉండే దేవుడు కాదంట ఆయన. హల్లెలూయా. ఆయన ఎప్పుడు నీకు తోడే ఉంటాడు. కనుక నీవు ఆయన్ని దూరం చేసుకోవద్దు. ఏ విధంగా? ఆయన గురించి ఆలోచించకుండా, ఆయనకు ప్రార్థన చేయకుండా, ఆయన వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని సన్నిధిని మనం దేవుని యొక్క అభిషేకాన్ని దూరం చేసుకుంటూ, దేవుని మందిరానికి సరిగా క్రమంగా వెళ్లకుండా మరి
దేవుని కార్యములలో నువ్వు సరిగా పాల్గొనకుండా మనం ఏం చేస్తాము? లోకం 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 అంటూ లోకంలో ఉండి మన ఆత్మ ఎండిపోద్ది, మన మనసు ఎండిపోద్ది. లోకంలో తిరిగే కొద్దీ మన మనసు ఎండిపోయి మనకు ఒకరోజు నిరుత్సాహం వచ్చేస్తుంది మన హృదయంలో. ఎందుకు ఈ విధంగా ఎండిపోయిన జీవితం అనేది? యేసుతో ఉండండి, మన హృదయం పొంగి పొర్లుతుంటది. ఎప్పుడు ఆనందం, ఎప్పుడు సంతోషాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తుంటాడు. ఎప్పుడు ఆయన మనని సమాధానంతో నింపుతుంటాడు. అన్ని సమయాల్లో నువ్వు యేసయ్యతో ఉండగలవా? అన్ని సమయాల్లో ఉండగలం. ఆయన మరి ఆకాశంలోకి వెళ్తే అక్కడ ఉన్నాడంట దావీదుతో, పాతాళంలోకి వెళ్తే అక్కడ కూడా ఉన్నాడంట. కాబట్టి నువ్వు దేవునికి దూరంగా ఎక్కడికి పోగలవు? దేవునికి దూరంగా ఉండే స్థలం ఏదైనా ఉందా? దేవునికి దూరంగా ఉండే స్థలం ఏది లేదు. కానీ దేవుని మనం దూరం చేసుకోగలం అంటే ఖచ్చితంగా చేసుకోగలం. ఎప్పుడు? మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకుండా ఉన్నప్పుడు. నీ హృదయాన్ని ఎప్పుడైతే దేవునికి ఇవ్వవో, నీ హృదయం నిండా లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి విగ్రహాలతో మన హృదయాన్ని నింపుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు దూరంగా ఉంటాడు. అట చెప్పి నువ్వు ఎప్పుడైతే హృదయాన్ని సరి చేసుకుంటావో, వెంటనే ఆయన నీ హృదయాన్ని తాకుతాడు, నీ జీవితాన్ని దర్శిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్ను కోరుకున్న దేవుడు, నీ కొరకు సెలవులో తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. నీ జీవితము మార్పు చెందాలని, నీ కుటుంబము, నీవు నీ కుటుంబం దీవించబడాలని ఆశించే నిజంగా ఆశించే వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కనుక ఆయనకు విశ్వాసం ఉంచు, ఆయనకు నీ పరిస్థితులన్నీ అప్పగించు. నువ్వు ఏ పరిస్థితిలో వెళ్తున్నా కూడా ఆయన నీకు సమీపంగా ఉండి వాటన్నిటి నుంచి నేను తప్పిస్తాడు. అన్ని పరిస్థితుల్లో నుంచి తప్పించగలడు. ఆయన తప్పించలేని పరిస్థితి అనేది లేదు. హల్లెలూయా. ఆయన చేయలేని సహాయం అనేది లేదు. అన్ని విషయాల్లో నీకు తోడై ఉంటాడు. అన్ని విషయాల్లో నీకు సహాయం చేస్తాడు. అన్ని విషయాల్లో నిన్ను ఘనపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. తండ్రి, మేము దేవునికి దూరమైపోయి చాలాసార్లు నైనా దేవుడు నాకు దూరమైపోయాడు, నాకు ఏం చేయలేదు అనే విధంగా తండ్రి మేము ఆలోచిస్తూ అయినా నీకు విరోధంగా మాట్లాడుతున్నాం. మమ్మల్ని క్షమించండి. మీరు ఎప్పుడు ఎవరికి దూరంగా ఉండేవారు కాదని మీరు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారయ్యా. అవును తండ్రి, నిన్ను బాధ పెట్టినా అయినా, నిన్ను దుఃఖపరిచినా, నిన్ను కోరుకొనకపోయినా నైనా మీరు మమ్మల్ని కోరుకొని మీ రక్షణ భాగ్యం మాకు అనుగ్రహించి నీ బిడ్డలుగా నైనా మమ్మల్ని చేసుకున్నందుకు, నీ సొత్తుగా చేసుకున్నందుకు వందనాలయ్యా. తండ్రి, ఈ రోజునైనా నిన్ను దూరం చేసుకునేందుకు కారణమైన ప్రతి ఆలోచన, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన క్రియలను, నిన్ను బాధపరిచే పరిస్థితులను మా జీవితం నుంచి మేము తొలగించుకుంటామయ్యా. మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి యేసయ్యా. నిన్ను గాయపరిచిన సమయాలను బట్టి మమ్మల్ని క్షమించండి అయ్యా. మాలోకి రండి అయ్యా. నీకు ఆయాసకరమైనటువంటి ఏ క్రియలు మేము చేస్తున్నా కూడా మమ్మల్ని క్షమించి మమ్మల్ని పరిశుద్ధపరచండి. మీరు మాలో నివసించండి తండ్రి. మీకు లోబడే మంచి మనస్సును మాకు దయచేయండి నైనా. మీ వెంట ఉంది నైనా అన్ని విషయాల్లో అయినా మేము మేలు చూసేందుకు కృప చూపించమని, నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.